ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ प्रभु ప్రణామాలు. हरे कृष्ण హరే కృష్ణ దండవత్ ప్రభుజీ ప్రణామం దండవత్ हरे ప్రణామాలు. कृष्ण हरे कृष्ण ज्ञानातिमन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं। पंचाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ఈ రోజు నేను 14వ అధ్యాయంలో నుంచి 22, 3, 4, 5 శ్లోకం గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అంటే ఇది భగవంతుడి ఉత్తరం అర్జునుడికి. ఇది ఎలాగో చూద్దాం. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తానంటే श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न वृत्तानि काङ्क्षति उदासीनावदासीनो गुणैर्यो वा यो न विचाल्यते गुणवर्तन्त इत्येवं योऽवतिष्ठति नेङ्गते समदुःखसुखस्वस्थ समलोष्ठाश्मकाञ्चना तुल्यप्रिया प्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुति मानापमानयोस्तुल्यो मित्रारिपक्षयो सर्वारम्भ परित्यागी गुणातीता स उच्यते। దీని ఆ, ఉమ్, हरे कृष्ण प्रभु जी ఆ, दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ దండ ప్రభుజీ ప్రణామం. దండవత్ హరే కృష్ణ ప్రణామాలు. हरे कृष्ण प्रभु दंडवत దండ प्रणाम। ప్రణామం हरे हरे कृष्ण कृष्णा प्रभु प्रभु जी जी दंडवत दंडवत प्रणाम। प्रणाम प्रभु जी हरे कृष्णा। దండ ప్రణామం జీ హరే కృష్ణ प्रभु దండ जी ప్రణామం దండ ప్రణామం జీ హరే కృష్ణ ఉమ్, దీని అనువాదం ఇటు ఇలా ఉందన్నమాట. సో దేవుడైన శ్రీ భగవానుడు ఇలా పలికెను. ఏమంటారంటే ఓ పాండవ, ప్రకాశము, ఆసక్తి, మోహము ఇవి కలిగినప్పుడు కూడా వాటిని ద్వేషించని వాడు, లేక అవి లేనప్పుడు వాటిని కాంక్షించని వాడు. ప్రకృతి త్రిగుణములే పనిచేస్తుందని ఎరిగి వాటి ద్వారా కలుగు ఈ ప్రకాశాదులలో నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి తటస్థుడై ఆధ్యాత్మిక స్థితిలోనే నెలకొని ఉండువాడు. తన ఆత్మయందే ప్రతిష్ఠుడై సుఖదుఖములను సమానంగా భావించువాడు. ఒక మట్టి ముద్ద, రాయి, బంగారములను సమదృష్టితో చూచువాడు. ప్రియాప్రియములలో సమముగా వర్తించువాడు. నిందాస్తుతులలో, మానాపమానములో సమచిత్తము కలిగి ధీరుడు, కలిగిన ధీరుడు. శత్రుమిత్రులను సమానంగా చూచువాడు మరియు భౌతిక కర్మల నన్నిటినీ విడిచి వాడు ప్రకృతి త్రిగుణాలను అధిగమించిన వాడని చెప్పగలము. అంటే ఏ విధమైన అంటే ఈ ప్రకాశము, ఆసక్తి, మోహం అంటే ఈ మూడిటి మీద అంటే ఒక విధమైన అంటే ఆసక్తి లేదు, ద్వేషము లేదు. అంటే దేని పట్ల ఆసక్తి లేదు, దేని పట్ల మోహము లేదు, దేని పట్ల అంటే ప్రకాశించుకోవాలి అని చెప్పేసి అలా కూడా లేదు. అంటే ఇది దేని గురించి చెప్తుందండి ప్రకాశము అని? ప్రకాశం పట్ల
ద్వేషం కూడా లేదు, కాంక్షణ. ఈ ప్రకాశం అంటే ఏంటి? స్వామి యొక్క ప్రకాశం ఏంటి? వెలుగు. స్వామి యొక్క జ్యోతి తేజస్సు అండి. మరి ఎస్, ప్రకాశం అంటే ఈ బ్రహ్మజ్యోతి పట్ల. హరే కృష్ణ. బ్రహ్మజ్యోతి పట్ల ఆసక్తి కానీ లేదు, మోహం లేదు, ద్వేషం లేదు, కాంక్షణ లేదు ప్రకాశం పట్ల. తర్వాత ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేదు, మోహం లేదు. బ్రహ్మజ్యోతి పట్ల కూడా ఒక నిజమైన ద్వేషం కూడా లేదు, కాంక్షణ కూడా లేదు. సరే, తర్వాత ఏంటి? ఏ కార్యం జరుగుతున్నా కూడా అది మన త్రిగుణాలే చేస్తున్నాయని చెప్పేసి ఒక విధమైన భావన. అంటే నిశ్చయం అని తెలుసు, ఇది త్రిగుణాల చేత ఈ ప్రతి ఒక్కటి జరుగుతుంది అని. ఇప్పుడు ఏంటంటే ఆయన ఆ స్థిరంగా ఉంటారన్నమాట. అంటే తటస్థుడై ఆధ్యాత్మిక స్థితిలో స్థిరంగా ఉండగలరు. అంటే ఎందుకంటే మన ఈ ఈ త్రిగుణాలచే ఏదైతే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే కార్యం నడుస్తూ ఉంటుందో, ఏదైతే సన్నివేశాలు మనం చూస్తూ ఉంటామో, అన్ని జరుగుతూ ఉంటాయో, మమ్మల్ని అవి ఏంటంటే ఒక విధమైన మోహంలోకి తీసుకెళ్తుంది అన్నమాట. కానీ అన్ని త్రిగుణాలే అని చెప్పేసి భావించారు. దీని ఉదాహరణ ఉందా? ఎవరిక్కడ చెప్పగలరా? ఇక్కడ దీని ఉదాహరణ ఎక్కడుంది? ఎక్కడ మనం చదివాము ఇలాగ దీని గురించి? అన్ని త్రిగుణాలే చేస్తున్నాయి అని చెప్పేసి ఆచార్యులు భావిస్తారు. వీళ్ళ ప్రభుపాదులు వారు మొదటిసారి పాశ్చాత్య దేశానికి వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు, ఇప్పుడు బాస్టన్ లో వేరే ఆ, 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 వెళ్ళినప్పుడు 4 నియమాల్లో అన్ని ప్రతి చోట అందరూ దాన్ని ఆ పాటించేవారు కాదు. అందరూ దాన్ని తెగించే ఉండేవారు. 4 నియమాల్ని. ఇంకా 5వది ఉంటే 5వది కూడా దాన్ని కూడా దాన్ని కూడా ఇది ఏంటది ఖండిస్తారనమాట. సో అలాంటి ప్రాంతంలో ఎవరు వెళ్ళారు? ప్రభుపాదుల వారు వెళ్ళారు. ఎక్కడి నుంచి వెళ్ళారు? బృందావనం నుంచి వెళ్ళారు. చాలా ఏళ్ళు రాధా గోవింద ఆ మందిరంలో ఉంటూ, రాధా దామోదర్ మందిరంలో ఉంటూ అక్కడి నుంచి ఆ అమెరికాకు వెళ్ళి ఏ పాడు పనులు ఉంటే అన్ని జరగని చూస్తూ ఉన్నారు. గురువు చెప్పారు, ఆయన గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు. ఈ భగవద్గీత యొక్క ప్రచారం పాశ్చాత్య దేశాల్లో చేయి, ఇది ఎక్కడైతే ఆంగ్లం మాట్లాడతారో అక్కడికి వెళ్ళి చెయ్యి అని చెప్పేసి హరే కృష్ణ ప్రభుజీ, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి భక్తి అప్పుడప్పుడు ప్రభుజీ. సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు. ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి ఓకే సో ఇది అన్ని త్రిగుణాలే చేస్తున్నాయని చెప్పేసి ఆ ఈ శ్రీల ప్రభుపాద్ లీలామృతం ఉంటుంది, దాంట్లో చెప్తారన్నమాట. అంటే ప్రభుపాదుల వారు అలా అనుకున్నారు. ఆ 3 గుణాలు ఏదైతే ఉందో, సత్వ గుణం, రజోగుణం, తమో గుణం, ఒక కీలు బొమ్మలాగా ఆ త్రిగుణాలు ఒక జీవు, దాన్ని అలాగే భావించి వారు ఆయన కృప కలిగి అందరినీ ఉద్ధరించాలని చెప్పేసి అప్పుడు నిశ్చయం చేసుకున్నారనమాట అక్కడ. కానీ ఈ పనులు చూసి ప్రభుపాదుల వారు విచలితం చెందలేదు. ఆయన అక్కడ ఎవరైతే జీవులు ఉన్నారో వాళ్ళ పట్ల ఒక ఈర్ష్యాభావం గాని, ద్వేషం గాని, వాళ్ళు పనులు చేస్తున్నారు అని చెప్పేసి కానీ అలా ఎప్పుడు అనుకోలేను. ఆ త్రిగుణాలు వాళ్ళ చేత చేయిస్తున్నాయి, ఆ త్రిగుణాలు ఏదైతే ఉన్నాయో అవే పని చేస్తున్నాయి అని చెప్పేసి ప్రతి క్షణం అది గ్రహించగలిగినారు అమెరికాకి వెళ్ళినప్పుడు.
తర్వాత అంటే ఆత్మయందే ప్రతిష్ఠుడై, అంటే ఇప్పుడు ఆ ఆత్మయందే ప్రతిష్ఠుడై అంటే మన ఆత్మ స్థితి ఏంటి? ఉం? మనమందరం జీవేరు స్వరూప్ కృష్ణరి నిత్య దాస్, అంటే భగవంతుడి యొక్క మనం ఏదైతే ఆ ఆ విడదీయరాని అంగాలం, మనం భగవంతుడి యొక్క దాసులం ఎప్పుడు నిరంతరం అని చెప్పేసి ఆ భావనలో ఎప్పుడు ప్రతిష్ఠుడై, ఉం? అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి అన్ని సుఖాలు దుఃఖాలు, ఉం, అన్ని మనకు ఒకటే భావనలో కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఒక మట్టి ముద్ద, రాయి, బంగారం సమదృష్టితో చూస్తాము. దీని మీద ఏమైనా ఒక లీల ఉందన్నమాట. దీని మీద ఒక లీల ఉంది. దీని మీద ఒక చిన్న కథ కూడా ఉంటుంది అనమాట. ఏంటదంటే ఒక ఉమ్, డబ్బు లేని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, అంటే దరిద్ర బ్రాహ్మణుడు ఉంటారు. ఆయన శివుడిని బాగా, అంటే ఒక మంచి భావంతో కొలుస్తూ ఉంటాడు అనమాట. శివుడిని అడుగుతాడు, ఏదైతే అన్నిటికన్నా గొప్ప ధనం ఉందో అది నాకు ప్రసాదించవయ్యా అని చెప్పేసి అనుకుంటారు. అన్నిటికన్నా గొప్పతనంగా ఉంటాను అని చెప్పేసి ఆ భావనతో శివుడిని బాగా ఆ ఆ, పూజ చేస్తూ ఉంటారని. హరే కానీ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. మీ ఏ వాయిస్ విధమైన అప్పుడప్పుడు ఉపచారం బ్రేక్ కానీ అవుతుంది చేయలేదు. ప్రభుజీ. మీ దండవత్ వాయిస్ ప్రణామం. అండి అప్పుడప్పుడు బ్రేక్ అయ్యి దండవత్ సరిగ్గా ప్రణామం అండి. వినిపించట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సరే, అంటే ఇప్పుడు కొంచెం వీడియో ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మాతాజీ? ఇప్పుడు బాగానే వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు వాయిస్ ఓకే కదా? ఇప్పుడు ఓకే బాగానే ఉంది ప్రభుజీ. ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. బాగుందండి. ఓకే. సో ఆ ఆ దరిద్ర బ్రాహ్మణుడు శివుడిని ఇలా ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. నాకు అన్నిటికన్నా గొప్ప ధనాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పేసి చాలా, అంటే ఒక శుద్ధితో ఇంత మంచిగా శివుడిని కొలుస్తూ ఉంటే శివుడు ప్రసన్నుడై చెప్తాడనమాట, బృందావనంలో యమునా నది ఒడ్డున సనాతన గోస్వామి ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళు, అన్నిటికన్నా గొప్పతనం ఆయన ఇస్తారు అని చెప్పేసి. ఇప్పుడు వెంటనే ఆ మహాశివుడు చెప్పారు కాబట్టి వెంటనే ఆ సనాతన గోస్వాముల దగ్గరికి ఈ బ్రాహ్మణుడు వెళ్తాడు. వెళ్ళేసి చూస్తారనమాట, ఆయన ఒక చిన్న చెట్టు కింద కూర్చుని జపం చేస్తూ ఉన్నారు అంతే. ఆయన దగ్గర ఏంటి ధనం ఉంది అని చెప్పేసి అర్థం కాలేదు, కానీ శివుడు చెప్పాడు కాబట్టి వెళ్తారు, ఆయన్ని అడుగుతారనమాట. ఆ, ఆచార్య, మా మీ దగ్గర ఏదైతే అన్నిటికన్నా గొప్పదనం ఉందో అది మీరు ఇస్తారా నాకు అని చెప్పేసి చెప్తారు. ఆ ఇప్పుడు జపం చేస్తున్నారు కాబట్టి, ఈయన కూడా ధనం ఆశిస్తున్నారు కాబట్టి సాధన కోసం అని చెప్తారు. సరే, అక్కడ కుప్ప తొట్టి ఉంది, దాని దగ్గరికి వెళ్ళు అంటారు. కుప్ప కుప్ప తొట్టి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక చింతామణి ఉంటుందన్నమాట. చింతామణి అంటే ఏంటంటే అది దేన్ని ముట్టుకున్నా అది బంగారంగా మారుతుంది. ఆ చింతామణితో దేన్నైనా ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అనమాట. ఏదైనా బంగారమే. కాబట్టి ఆ చింతామణికి చింతామణి, ఇదిగో నువ్వు తీసుకో, నీకేం కావాలంటే దాంతో చేసుకో అని చెప్పేసి పంపిస్తాను. బ్రాహ్మడు ఎంత సంతోషపడతాడంటే, అయ్యో ఇంకా లెక్కలేనంత ధనం ఆయన దగ్గరికి వచ్చేస్తుంది, లెక్కలేనంత ఏంటది ఆ బంగారం ఆయన సొంతం అవుతుంది అని చెప్పేసి చాలా సంతోషంతో దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వెంటనే ఒక నిమిషం తర్వాత ఆయనకి అనుకుంటాడు, అది కాదు, ఒక చింతామణిని ఇక్కడ కుప్పతొట్లో పడేసాడంటే దీనికన్నా మించి ఆ ఆయన దగ్గర ధనం ఉండొచ్చు, మరి లేకపోతే దీన్ని ఎందుకు కుప్పతొట్లో పడేస్తారు, దీనికన్నా మించిన ఒక ధనం ఉంటుంది కదా. సరే సరే, ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ నన్ను అడుగుతాను అని చెప్పేసి అంటారు. ఆ, ఆచార్య, మీ దగ్గర దీనికన్నా మించి ఏమైనా ధనం ఉందా అని అడిగితే, చెప్పాలి, దాని గురించి నీకు ఇవ్వాలి అంటే ఈ చింతామణి నువ్వు మొదట నువ్వు పడేసి,
ఆ యమున నదిలోనే పడేసేయని చెప్పేసి చెప్తారన్నమాట. అప్పుడు ఆ ఆచార్యుల మాట విని పడేసి మళ్ళీ తిరిగి సనాతన గోస్వామి దగ్గరికి వస్తారు. వచ్చాక ఆయన చెప్తారు, చూడవయ్యా, ఆ ఆ ఆ మహాశివుడు నిన్ను పంపించాడు. ఆ ఆ అన్నిటికన్నా గొప్ప ధనం ఏదైతే ఉందో ఇదిగో చూడండి, నా మాల ఇక్కడ దీంట్లో నేను జపిస్తూ ఉంటాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో, ఆ అన్ని ధనాల్లో కన్నా అన్నిటికన్నా గొప్పమైన ధనం, ఈ ధనం నీకు ఇస్తున్నా తీసుకో అని చెప్పేసి హరినామం హరినామ దీక్ష ఇస్తారన్నమాట ఈ సనాతన గోస్వామి ఆ బ్రాహ్మణుడికి. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు కూడా ఆ సనాతన గోస్వామితో పాటు ఆయన అనుచరిస్తూ ఆ ఆ హరే కృష్ణ మహామంత్రం నిరంతరం జపిస్తూ ఆయన కూడా అన్నిటికన్నా గొప్ప ధనం పొంది చాలా సంతోషపడతారు అన్నమాట. ఇది ఆత్మ స్థితిలో ఉండడం అంటే. అంటే మన ఆత్మ ఆత్మలో ప్రతిష్ఠుడై, అంటే దాని అర్థం ఏంటంటే భక్తి భావనలో, అంటే మన జీవేర స్వరూప్ కృష్ణ నిత్య దాస్, ఆ నిత్య దాసుడిగా భక్తి చేస్తూ ఉంటే కేవలం అప్పుడు మాత్రమే ఆ సుఖ దుఃఖాలు సమానంగా కనిపిస్తాయి అన్నమాట. అప్పుడే మట్టి ముద్ద గాని, రాయి గాని, బంగారం గాని, లేదంటే ఈ సిద్ధులు గాని, అంటే ఈ అష్ట సిద్ధులు ఏదైతే ఉంటాయో అవి గాని అన్ని అప్పుడు ఒకలాగే కనిపిస్తాయి. సమదృష్టితో చూడగలము. ఆ, ప్రియా ప్రియాప్రియములు అంటే ఏదైతే నచ్చినా నచ్చకపోయినా, నాకు ఏదైతే నచ్చినా నచ్చకపోయినా, నిందాస్థితుల్లో మానాపమానాల్లో అన్ని ఆ సమచిత్తము కలిగి ఒక ధీరుల్లాగా ఉండగలము. ఎలాగా? భక్తిలో స్థితి చెందినప్పుడు, భక్తిలో అంటే పూర్తిగా ఆ ఆ, అంటే దాంట్లోనే నిమగ్నమై ఉన్నప్పుడు అప్పుడు శత్రువుల్ని కూడా మిత్రుల్ని కూడా సమానంగా చూస్తాం. దీనికి కూడా ఒక మంచి ఏంటది ఆ కథ వస్తుంది అనమాట. ఒక ఆచార్యులు ఉంటారు, ఆ, పేరు గుర్తురాట్లేదు. ఒక ఆచార్యులు ఉంటారు. ఆయన ఆ జగన్నాథుడి దర్శనం కోసం జగన్నాథ్ పురి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో కొందరు బందిపోట్లు వస్తారన్నమాట. బందిపోట్లు ఏం చేస్తారంటే, ఈయన దగ్గర ధనం ఉంది అని చెప్పేసి ఆ ధనం తీసేసుకుంటారు అనమాట. ఈ దగ్గర ధనం తీసేసుకుని ఏమనుకుంటారంటే, కాదు ఈయన్ని అలాగే వదిలేస్తే మన గురించి చెప్పచ్చు, మన మన పట్ల ఆ ఆ రాజుగారికి ఫిర్యాదు చేయొచ్చు చెప్పేసి, ఆ ఆయన హతం ఎందుకు చేయడం లేదని చెప్పేసి ఏంటంటే కాళ్ళు చేతులు కోసేస్తారంట. కాళ్ళు చేతులు కోసేసి అలాగ బుట్లో పడేస్తారు. అక్కడ అలా ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితిలో ఆ కృష్ణుడి భజనే చేస్తూ ఉన్నారు. దాని తర్వాత రాజుగారు అటువైపు వెళ్తూ ఉంటే చూస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ హరినామం, ఎక్కడి నుంచి వస్తుంది అంత మధురమైన భజనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటారు. ఇలా చూస్తే ఏమో కాళ్ళు చేతులు లేని ఒక వ్యక్తి అలా పాడుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ కుప్పుతుట్లో అలా ఉండి అలా పాడుతున్నారు. వెంటనే రాజుగారు ఆయన తీసుకెళ్లి ఆయన మంత్రి, ఆయన ఆ వైద్యుల చేత ఆయనకి వైద్యం అంతా ఇప్పించి రాజుగారి గదిలోని కూర్చోబెట్టి ఆయనకు అన్ని మర్యాదలు చేసి అన్ని ఆ ఆయనకు అన్ని సేవలన్నీ ఇప్పించుకుంటూ ఉంటారు. ఉం. అప్పుడు రాజుగారి ఆ ఆ ఆ ఆ ఆ రాజుగారి వద్దకి ఇవే ఈ ఈ ఆ ఎవరైతే బందిపోట్లు ఉంటారో వాళ్ళు కూడా వస్తారన్నమాట. చూస్తారు, భయపడతారు అన్నమాట. అక్కడ చూసి ఎవరైతే ఇక్కడ ఆచార్యులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు ఇంత తప్పుడు పని చేశారో వాళ్ళ కోసం ఆ ధనం ఆశపడి ఇప్పుడు చూసి వాళ్ళు చాలా భయపడతారన్నమాట. అయ్యో, ఈయన నా గురించి చెప్పేస్తే ఏంటి అని చెప్పేసి చాలా భయపడతారు. ఉం? ఇప్పుడు ఆ రాజుగారికి ఎలాగో తెలుస్తుంది అన్నమాట, వీళ్ళే ఇలాగా ఈ ఇంత గొప్ప వ్యక్తికి ఇలాగా ఆ చేతులు కాళ్ళు నరికేశారు అని చెప్పేసి అందరికీ ఉరిశిక్ష విధిస్తారు.
కానీ అప్పుడు అది ఆ మాట విని చాలా బాధపడతారు. అయ్యయ్యో! ఎందుకయ్యా ఇలాంటి శిక్షణ ఇచ్చావు అని చెప్పేసి బాధపడతారు. కర్మ ప్రకారం నాకేదో అది జరిగింది. వీళ్ళదేంటయ్యా తప్పు అని చెప్పేసి చాలా బాధపడతారు. సో సుఖ దుఃఖాలు సమంగా అంటే సుఖ దుఃఖంలో సమంగా ఉండేవారంటే ఒకరి పట్ల దయ లేదు అని కాదు, అసలు బాధ రాదు అని కాదు. అంటే వాళ్ళ భౌతిక ఆనందాలు, వాళ్ళ భౌతిక కష్టాలు గురించి దాని గురించి సమానంగా ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళ కష్టం గురించి బాధపడుతుంది. మొన్నే మనం మాట్లాడుకుందాం. వైష్ణవుడు అంటే ఎదుటి వాళ్ళ కష్టాల గురించి చూసి చాలా బాధపడతారు. పరదుఃఖ దుఃఖి అంటే సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండడం కూడాను, మళ్ళీ పరదుఃఖ దుఃఖి కూడాను రెండు ఉంటాయి. అంటే సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండడం దాని అర్థం ఏంటంటే ఆ అంటే ఆ మా ఒక జీవికి ఆయనకి వచ్చే కష్టాలు గాని, ఆయనకు వచ్చే సుఖాలు గాని దానికి ఆయన సమానంగా ఉంటారు, సమానంగా భావిస్తారు అని దాని అర్థం. కానీ ఆ ఎదుటి వాళ్ళకి ఏమైనా కష్టం కలిగితే బాధపడతారు, ఎదుటి వాళ్ళకి ఏమైనా సుఖం కలిగితే సుఖపడతారు, ఆనందం అనుభవిస్తారు. ఎదుటి వాళ్ళకి అంటే ఎవరైనా వాళ్ళని నిందిస్తే, వాళ్ళని స్తుతిస్తే దాన్ని సమానంగానే చూస్తారు. అపమానం చేస్తే గాని వాళ్ళు సమానంగానే చూస్తారు. చిత్తంతోనే ఉంటారు. శత్రువులను కూడా సమానంగా చూస్తారు. కానీ ఎదుటి వాళ్ళని సంతోషంగా అంటే ఎదుటి వాళ్ళకి అంటే భగవంతుడి లేకపోతే భక్తుడి యొక్క స్తుతి జరిగితే సంతోషపడతారు. భక్తుడి యొక్క లేకపోతే భగవంతుడి యొక్క నింద జరిగితే తట్టుకోరు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన కూడా ఈ త్రిగుణాల చేత ఆ తప్పబడిన వారు కాదు మహా ఆచార్యులు. దీనికి అతీతంగానే ఉండేవారు. కానీ ఎవరైనా భగవంతుడి యొక్క నింద చేస్తే, భక్తుడి యొక్క నింద చేస్తే చాలా ఆగ్రహించే వాళ్ళు, వాళ్ళని ఖండించేవారు. అక్కడ ఆయన గురించి ఆయన ఏదైతే జీవన చరిత్ర ఏదైతే ఉందో అక్కడ రాసినప్పుడు ఇదే చెప్తారనమాట. ఇది కూడా తృణాదపి సునీచేనానే, ఇది కూడా తృణాదపి సునీచేనానే. అంటే తృణాదపి సునీచేనా అంటే ఎవరైనా ఒక భక్తుడిని గాని ఒక దేవుణ్ణి గాని నిందిస్తే అలాగా వినమ్రుడే అలా ఉండడం కాదయ్యా, వాళ్ళని ఖండించాలి, వాళ్ళని ఎదురాడి పోరాడాలి అని చెప్పేసి చెప్తారన్న. అది ఆ నా శాస్త్రం చెప్తుంది అనమాట. ఇది చైతన్య మహాప్రభు కూడా చెప్తారు ఏంటది సాంగో పాంగష్ట పార్షదం. అంటే ఈ ఆ భగవంతుడు ఈ కలియుగంలో వస్తాడు ఇలా చైతన్య మహాప్రభు లాగా అని అస్త్ర శస్త్రాల్లో వస్తారు. కానీ అస్త్ర శస్త్రాలు ఏంటంటే కలియుగంలో ఈ గ్రంథాలు, దివ్య గ్రంథాలు, కరతాలు, మృదంగాలు, ఇవి కత్తులు కటార్లు కాదు. కానీ ఆ ఈ అస్త్ర శస్త్రాలు ఏంటంటే ఈ ఈ ఆ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం, ఇవన్నీ హరినామ సంకీర్తనం, ఇవి అస్త్రశస్త్రాలు అన్నమాట. వీటితో ఎవరైతే నిందలు చేస్తారో భగవంతుడి పట్ల గాని భగవంతుడి భక్తుడి పట్ల గాని వాళ్ళని ఖండించడం అన్నమాట. ఆ ఖండన చేయడం కూడా ఒక సమదృష్టే, అందరి పట్ల సమదృష్టే. అది మనం అర్థం చేసుకోవాలంటే అందరినీ ఒకేలాగా చూడడం అంటే దాని అర్థం ఏంటంటే అంటే ఈ భగవద్గీత మనం ఒక ఆచార్యుల యొక్క జీవన విధానం చూస్తే మనం అర్థం చేసుకుంటాం అనమాట. లేదంటే ఏదో మనమే ఊహించుకుంటాం. అంటే అన్ని జరిగినప్పుడు అన్ని మూసుకుని, అన్ని రంధ్రాలు అన్ని మూసుకుని అలా కూర్చోవాలి అని చెప్పేసి మనకు ఒక భావన కలుగుతుంది. ఓ అన్ని సమానంగా ఉండడం అంటే ఇదా, ఓకే, ఎవరైనా తిట్టినా కూడా ఎవరైనా కూడా ఆ భగవంతుడిని కూడా ఎవరైనా నిందించినా కూడా అన్ని మౌనంగా అలా కూర్చోవాలి అని చెప్పేసి కాదు. అందుకే ఈ భగవద్గీత భాగవతాల యొక్క ఆ తాత్పర్యం ఆచార్యులు ఎలా ఇస్తే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆచార్యుల యొక్క జీవన విధానం చూసి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఆ పదానికి ఏం అర్థం మనకు అనిపిస్తుందో అలా మనం అనుకోకూడదు. అది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. కానీ ఇదంతా భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు అంటే
అర్జునుడు దీనికన్నా ముందు ఒక ప్రశ్న అడిగారు అన్నమాట. ఒకటి కాదు, 3 ప్రశ్నలు అడిగారు అన్నమాట. అర్జునుడు అడుగుతారు, అంటే ఎవరైతే ఈ త్రిగుణాలు ఉంటాయో, ఈ త్రిగుణాలకి అతీతంగా ఏ వ్యక్తి అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది, ఆ అసలు ఈ త్రిగుణాలు ఎలా దాటుతాడు, దీనికి ఎలా త్రిగుణాలకి ఎలా ఆ ఆ, ఈ త్రిగుణాలను ఎలా అధిగమిస్తాడు అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు అనమాట ఆ భగవంతుడు. ఎందుకంటే దీనికన్నా ముందు భగవంతుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే ఈ త్రిగుణాలకు అతీతంగా ఉంటారో ఆ, వాళ్ళు మళ్ళీ జన్మం తీసుకోరు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉండరు అని చెప్పేసి భగవంతుడు చెప్తారన్నమాట. కాబట్టి దాని వెంటనే అప్పుడు అర్జునుడు అడుగుతారు, ఎలా అసలు ఎలా వాళ్ళ వాళ్ళ యొక్క భావన ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంటారు అని చెప్పేసి అడుగుతారు. దానికి ఉత్తరంగా వెంటనే భగవంతుడు ఒకటేసారిగా మొత్తం మూడింటిని ఒకసారి వెంటనే చెప్పేస్తారన్నమాట. తర్వాత అసలు ఆ త్రిగుణాల్ని ఎలాగా అధిగమించాలి అంటే రేపు దాని గురించి చర్చ జరుగుతుందన్నమాట. మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో దీనివల్ల ఒకరు ఆ ఈ త్రిగుణాల్ని అధిగమిస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. ఇది రేపు హరిగురు ప్రసాద్ ప్రభు దాని గురించి చెప్తారు. ఎల్లుండి ఎల్లుండి రేపు భాగవతం ఉంటుంది. మనం ఇక్కడతో ఈ కక్ష నామసాయి. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ हरे ప్రభుజీ कृष्ण దండవత్ प्रभु दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు హరే ప్రభుజీ. కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరిదైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। హరే हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ. ఎవరైనా హరే కృష్ణ ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్. జై వాంఛాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। కానీ స్నానానికి వెళ్ళిందా? మాతాజీ నేను దామోదర అష్టకం ఈ రోజు లాస్ట్ కదా మాతాజీ, నేను పాడతా మాతాజీ. హరే కృష్ణ ప్రభు కార్తీక మాసం మొత్తం ఉంటుంది ఈ దామోదరాష్టకం. కార్తీక మాసం మొత్తం చేసుకోవచ్చు.
हरे कृष्ण प्रभु जी। माता जी లీవ్ అయిపోయారు ప్రభుజీ. నేను పడాలి మాతాజీ ఉన్నోళ్ళకి లాస్ట్ కదా ఈరోజు. ఈ కార్తీక మాసం మొత్తం ఉంటుంది మాతాజీ. ఈ రోజు లాస్ట్ అంట కదా, నిన్న మాతాజీ చెప్పారు. నిన్న ఈ మన ఇస్కాన్ ప్రకారం అయితే పౌర్ణమితో లాస్ట్. మాతాజీ మనకు దామోదర మాసం పౌర్ణమితో అయిపోయింది కదా మాతాజీ. అవును ఈ రోజు లాస్ట్ అని నేను చెప్పిన. మొన్న అయింది కదా మనకు పౌర్ణమి. అవునా? ఓకే ప్రభుజీ, ఓకే మాతాజీ. బుధవారం అయింది ఇప్పుడు. లక్ష్మీ పద్మిని క్లాస్ లో డిస్కషన్ అయింది కదా మాతాజీ. ఓకే ఓకే, అంటే ఈరోజు లేదా? ఏంటి మాతాజీ ఉన్న వాళ్ళు చూస్తారు. 19 మెంబర్స్ ఉన్నారు ప్రభుజీ. క్లాస్ అయిపోయింది. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ.